మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది. ఎందుకంటే మీ మీద ఆధారపడుతున్న మీ కుటుంబాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సో హెల్మెట్ లేకుండా బయటకైతే వెళ్ళొద్దు. ఇప్పుడైతే మన సార్ వాళ్ళైతే ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ర్యాలీని కూడా చూసేయండి. సో ఇలా చేయడం ఎందుకు చేస్తున్నారంటే ఎవరికి ఏదో ఒకటి చేయాలని కాదండి. అదే ఏం పని పాట లేక అలా చేయట్లేదు. మీకోసం చేస్తున్నారు, మీ జీవితం కోసం చేస్తున్నారు, మీ కుటుంబం కోసం చేస్తున్నారు. సో ఒక్కసారి ఈ యొక్క అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో చూడండి ర్యాలీ ఎలా జరుగుతుందో. సో ఈ ర్యాలీలో భాగంగా మన సిఏ గారితో అండ్ ఎస్ఐ గారితో వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు ర్యాలీ చేయడానికి కారణం ఏంటి సార్? రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగి హెల్మెట్ ధరించకుండా ఎక్కువ తలకు ఇంజూరీ అయ్యి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ప్రమాదాల్లో 80% మంది మిగతా దగ్గర ఏ భాగానికి దెబ్బతగిలినా మనిషి సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఒక తలకు ఇంజూరీ అయితే మాత్రం ఎక్కువగా చనిపోవడం జరిగింది. దీని మీద గవర్నీలు పెద్దలు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఇవాళ జిల్లా అంతా కూడా ఒక మాస్ ర్యాలీ నిర్వహించి ప్రజలు అవగాహన పెంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే విధంగా బాధ్యతగా నడుచుకోవాలని. అది హెల్మెట్ ధరించడం అనేది వారి బాధ్యతే కాదు, కుటుంబం వాళ్ళపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాణానికి ఏమని చెప్తే కుటుంబం వీధి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించి ఈ యొక్క ప్రమాదాలు నివారించాలని మా యొక్క దానికోసం ప్రజల అవగాహన కోసం ఈ యొక్క సింగరాయకొండ ఎస్ఐ గారు మహేంద్ర ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, మా ఎస్పీ గారి సూచనల మేరకు, మా డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు సింగరాయకొండలో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. గవర్నర్ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా ప్రమాదాలు నివారించాలని ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచనలో భాగంగానే ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముందైతే సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇక్కడ ఈరోజు ర్యాలీ చేయడం ఏంటి సార్ కారణం? సహజంగా ఏంటంటే బండి ఉందనగానే అందరూ కూడా స్పీడ్గా వెళ్ళాలి, ఇంటికి రీచ్ అవ్వాలి, మన రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళి అందరూ చూడాలనుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకొని స్పీడ్గా వెళ్తే ఏం జరుగుతుంది, హెల్మెట్ పెట్టకుండా కింద పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మేము దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తే హెడ్కి ఎలాంటి ఇంజురీ జరగవు, ఏదైనా కాళ్ళు చేతులు చిన్న గోకుగా తగులుతుంది తప్ప హెడ్కి ఎలాంటి దెబ్బ తగలదు. కాబట్టి అందరూ కూడా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్స్ ఉపయోగించి ముందుకు పోవాల్సిందని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. సింగరాయకొండ పౌరులు కొంతమంది హెల్మెట్ ధరించి ఇది యొక్క మన బాధ్యత అని తెలియజేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి యాక్సిడెంట్ అవుతాయి, సాధ్యపడి యాదృచ్ఛికంగా జరగవచ్చు. ఏదైనా కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మిగతా శరీరంలో అవయానికి దెబ్బ తగిలిన మనిషి ప్రాణాపాయం ఉండదు, ఒక హెడ్కి ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మన జరిగినటువంటి యాక్సిడెంట్ 100% తీసుకుంటే 80% హెల్మెట్ ధరించకుండానే ఎక్కువ మంది ప్రజలు చనిపోవడం జరుగుతుంది. దయచేసి ఆ హెల్మెట్ ధరిస్తే దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి సందర్భంలో ఈ యొక్క సింగరాయకొండ గ్రామంలో ఈరోజు మా ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా గుర్తుంచుకోండి, హెల్మెట్ అనేది మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. హెల్మెట్ ధరించడం మనందరి బాధ్యత. హెల్మెట్ ధరించడం ఒకటి ప్రమాదం జరిగినప్పుడు మనకు కాదు నష్టం, మన కుటుంబం రోడ్డు పాలు అవుతుంది. మన కుటుంబం రోడ్డు పాలు కాకూడదంటే మనం ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండి తోలడం కానీ, లైసెన్స్ లేకుండా బండి తోలడం కానీ, చిన్న పిల్లలకు మైనర్ పిల్లలకు బండి ఇవ్వడం కానీ, ఇలాంటి తెలిసి తెలియకుండా జరిగేటువంటి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే కుటుంబాలు రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా మీ యొక్క అవగాహన ర్యాలీ చూసిన తర్వాతైనా కానీ మీరు మార్పు వచ్చి ప్రతి ఒక్కరు 2 వీలర్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ మహేంద్ర గారికి, మా సిబ్బందికి, మాకు సహకరించినటువంటి గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, మనకి సింగరాయకొండ సిఏ గారు ఎస్ఐ గారు కలిసి సింగరాయకొండ మొత్తం ర్యాలీ చేయడం జరిగింది. హెల్మెట్ అవగాహన అయితే కల్పించడం జరిగింది. సో నిజంగా హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి, ఒక్కసారి ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు పెట్టుకొని వెళ్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.